ఎవరి కటాక్ష వీక్షణములచే ఈ సమస్త విశ్వము సృష్టించబడినదో ఆ తల్లి లలితాంబికను స్తుతించే లలితా త్రిశతి నామార్థములు 4వ భాగము. కందర్ప జనకాపాంగ వీక్షణ. కందర్పుడు అనగా మన్మధుడు అన్న అర్థము ఉన్నది అన్న విషయమును మనము గత నామములోనే తెలుసుకొని ఉన్నాము. పరమేశ్వరి యొక్క చూపులు మోహమును కలిగించున్నవి. ఆ చూపులకే ఈ సమస్త విశ్వము మాయామోహములకు గురి అవుతున్నది. అమ్మ కందర్పజనకుడైన శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధించే కదా అత్యంత సమ్మోహనమైన జగన్మోహిని రూపమును దాల్చి రాక్షసులను మాయ చేసి దేవతలకు అమృతమును పంచిపెట్టింది. అక్కడితో ఆగాడా? లేదే. ఈశ్వరుని కూడా మోహింపజేసి హరిహరసుతుడైన అయ్యప్ప స్వామిని ప్రభవింపజేసినది. నీ క్రీగంటి చూపులు అంత మనోహరమైనవి కదా అమ్మా. ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఎంత అద్భుతముగా ప్రస్తావించారో చూడండి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారతి నయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, శ్రీ మహావిష్ణువు భక్తులకు వరప్రదాయినివైన నిన్ను కొలిచియే కదా ఒక స్త్రీ రూపమును దాల్చి ఈశ్వరుని కూడా మోహపెట్టెను. మన్మధుడు నిన్ను సేవించియే కదా అతిలోక సుందరుడై మునివరులను సైతము మోహింపజేయగలిగెను. జీవులు ఎంత జడులైనా కురూపులైనా జగన్మాత యొక్క అపాంగ వీక్షణము ప్రసరించినంతనే వారు మన్మధునిలాగా యవ్వనమును సామర్థ్యమును పొందగలరు. మన్మధుని తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా నీ యొక్క క్రీగంటి చూపులకు ప్రభావితురాలయ్యే లోకులకు అపారమైన ఐశ్వర్యములను ప్రసాదించుచున్నది. అమ్మా, అత్యంత శీతలత్వమును ప్రసాదించే చంద్రుడు నీ ఎడమ కన్నుగా మరి నీ వామనేత్రము యొక్క అపాంగ వీక్షణము వలననే సమస్త విశ్వమునకు చల్లదనమును ప్రసాదించుచున్నాడు. జగన్మాత లలితాంబిక చల్లని చూపు సోకనిచో ఈ విశ్వమునకు మనుగడయే లేకపోవుటచే ఆ తల్లికి కందర్ప జనకాపాంగ వీక్షణ అన్న నామధేయము సార్థకమైనది. కర్పూర వీటి సౌరభ్య కలోలిత కకుప్తట. పరమేశ్వరి లలితాంబిక యొక్క నోరు ఎల్లప్పుడూ ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరములు, జాజికాయ, వక్కలు, సున్నము, సొంఠి, తమలపాకులతో కూడిన తాంబూలములతో నిండి ఉండి ఆ తాంబూలపు పరిమళము దిగ్దిగంతములు వ్యాపించి ఉంటుంది. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట అను నామము ఆ తల్లి యొక్క మహారాజభోగమును స్ఫురింపజేయుతున్నది. జగన్మాత తాంబూలము యొక్క పరిమళమును గ్రహించుటకు 10 మంది దిగ్దేవతలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారట. ఆ తల్లి నోటి నుండి వెలువడే వేదవాన్మయమే కర్పూర తాంబూల పరిమళము. జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలో జగన్మాత యొక్క తాంబూల కబళమును ఈ విధముగా వర్ణించారు. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిర్ నివృత్తైశ్చండాం శత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలా విలీయంతే మాత తవ వదన తాంబూల కబలాః.
అమ్మా, యుద్ధమునందు రాక్షసులను జయించి వచ్చిన కుమారస్వామి ఇంద్రుడు, విష్ణువు మొదలైన వారు శివ నిర్మాల్యము వైపునకు కూడా చూడక నీ యొక్క ముఖ తాంబూల కబళమును గ్రహించుచున్నారు. అందుకే లలితాత్రిసతీ స్తోత్రము ఆ తల్లిని కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట అని కీర్తించింది. కలిదోషహర, కలియుగము దోషభూయిష్టమైనది. ఈ యుగమునందు జీవులకు జన్మరీత్యానే అనేకమైన దోషములు, పాపములు సంభవించుచున్నవి. నిద్ర, కలహం, పరస్త్రీ సాంగత్యము, వేద శాస్త్రాలను నిందించుట, అబద్ధాలు, అరాచకాలు ఆచరించుట, చెడ్డ స్వభావము కలిగి ఉండుట, అన్యోన్యముగా ఉన్న వారి మధ్య కలహములు సృష్టించుట, భగవంతుని అస్తిత్వమును శంకించుట, భక్తులను, నిరాయుధులను, స్త్రీలను హింసించుట, పరబ్రహ్మ స్వరూపము సగుణమనియు కాదు నిర్గుణమనియు అనవసరమైన వాక్ ప్రతివాదములు, గురుదూషణ మొదలైన అనేక పాప కార్యములను ఆచరించుట వలన కలిదోషములు కలుగుతాయి. మరి జీవులు ఈ దోషముల నుండి లేదా పాపముల నుండి ఏ విధముగా రక్షించబడుతారు? వేదాలు, ఉపనిషత్తులు మొదలైన వాటి పరిజ్ఞానము లేకపోయినా ఈ కలికాలంలో తాను ఆచరించిన దోషములకు లేదా పాపములకు పశ్చాత్తాపడి భగవంతుని స్మరిస్తే ముక్తి కలుగుతుంది. ఆ స్మరణ అనేది కూడా ఏ విధముగా ఉండాలి? కేవలము నాలుక చివర నుండి కాక హృదయము నుండి రావాలి. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అన్న భావన కలగాలి. ఆ విధముగా స్మరించిన వారిని కలిదోషహర అయిన తల్లి కాచి రక్షిస్తుంది. పరమేశ్వరి లలితాంబిక కలికల్మష నాశిని, కలిదోషహర. కంజలోచన, కా అనగా నీరు, కంజము అనగా నీటి నుండి ఉద్భవించిన పద్మములు లేదా కలువలు. అటువంటి పద్మములు లేదా నల్ల కలువల వంటి నేత్రములు కలిగినది కనుక జగన్మాత లలితాంబిక కంజలోచన అని వ్యవహరించబడినది. నల్ల కలువలు చల్లదనమునకు ప్రతీకలు. అమ్మ చూపులు కూడా చల్లదనమును ప్రసాదించున్నవి. కంజము అన్న పదమునకు బ్రహ్మాండము అని కూడా అర్థముంది. అయం పూర్వమప సృష్ట్వా, పరబ్రహ్మ స్వరూపము మొదట జలమును సృష్టించి ఆ జలమునందు తన తేజస్సు నుంచెను. ఆ తేజస్సు ఒక స్వర్ణ అండముగా రూపొందెను. అదే బ్రహ్మాండము. అటువంటి అనేక బ్రహ్మాండములను సృష్టించిన పరమేశ్వరి లలితాంబిక వాటినన్నిటినీ కూడా కేవలము తన నేత్ర వీక్షణము వలననే కాచి రక్షించుచున్నది. ఛాందోగ్య ఉపనిషత్తు సేయం దైవతైక్షత అని వచించి ఉండుటచే ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరి కంటి చూపు నుండి ఉద్భవించి రక్షించబడుచున్నవో ఆ తల్లిని లలితాత్రిసతీ నామములు కంజలోచన అనే నామముచే స్తుతించినవి. మిగిలిన నామముల వివరణ తరువాతి భాగములో.